పాకిస్తాన్‌లో సంక్షోభం వచ్చిన ప్రతిసారి కూడా డైవర్షన్ కోసం మనల్నే వాడుతుంటుంది. మనం నలిగిపోతా ఉంటుంటాం. యుద్ధం చెయ్యక తప్పని పరిస్థితి సృష్టించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రిపేర్ కావాల్సిన సందర్భం వస్తుంది. ఆసిఫ్ మునీర్ అనేవాడు వాళ్ళ త్రివిధ దళాల అధిపతి కిందన అయ్యాడు. ఇప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి సైన్యం అంగీకరించట్లేదు. ప్లస్ వాడి వ్యవహారాల మీద అక్కడ ఉన్నటువంటి యువతరం అంగీకరించట్లేదు. ఇంకోటి వాడు శాశ్వతంగా ఉండేటట్టు చేసుకున్నాడు. అక్కడ రాజ్యాంగ నిబంధనలే మార్పిచ్చేసాడు. తన కుటుంబాన్ని అమెరికాకి పంపించేసేసి తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇలాంటి సందర్భంలో వాడు యుద్ధ వాతావరణం బిగించేశాడు. ఆసిఫ్ మునీర్ తాజాగా సీడీఎఫ్‌గా ఏదైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా అయ్యాక 6 న్యూక్లియర్ బంకర్స్ కట్టిస్తున్నాడట. ఒక్కో దాంట్లో 150 మంది ఉండేటటువంటి విధంగా. తద్వారా ఇవన్నీ పూర్తయిన తర్వాత వాడు భారతదేశం మీద గొడవకు దిగుతాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధు ప్రాంతంలో $1.2 బిలియన్ ఇవి కట్టిస్తున్నాడు. అంటే వాడు అణుయుద్ధం వైపు వాడు ఇంతకుముందు కూడా మొన్న కూడా అణుబాంబులేస్తామని బెదిరించాడు. అమెరికాకి ఆ ముక్కే చెప్పాడు. వాడు ఆ మాట అన్నాక అమెరికా మనకి చెప్పి వాళ్ళు అణుబాంబులేస్తానన్నారన్నాక అందుకని మనం తీసుకెళ్ళి అణుబాంబులకు సంబంధించినటువంటి ఆ క్యారియనా హిల్స్ మొహాన్ మీద పగలగొట్టాం. అట్లాగే వాళ్ళకి సంబంధించిన నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌ని కొట్టాం. దాంతో మూసుకుంది, ఏమీ చేయలేకపోయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అర్జెంట్‌గా అణ్వస్త్ర స్థావరాలని బాగు చేసుకుంటోంది అన్నటువంటి విషయం తెలిసింది. వీడు భవిష్యత్తులో భారత్‌ని అంటే శాశ్వతంగా వాడు పాకిస్తాన్ వాళ్ళ మనసుని గెలుచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత వ్యతిరేక ముస్లింల మనసు గెలుచుకోవడానికి భారత్ మీదన అణుబాంబు దాడి చేయాలన్నట్టు కంకణం కట్టుకున్నాడు వీడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం భారత్‌కుంది.